నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకునే టమాటా సాస్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎన్నో రకాల స్నాక్స్ని మనం ఈ టమాటా సాస్తో తింటుంటాం. బయట కొనే టమాటా సాస్ నిల్వ ఉండడానికి ఎన్నో రకాల ప్రిజర్వేటివ్స్ని వాడుతుంటారు. సో అలా కాకుండా బయట కొనే టమాటా సాస్ టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ఇలా సింపుల్గా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. అంతేకాదు, ఈ టమాటా సాస్ని నేను మరింత క్విక్గా సింపుల్గా చేసుకునేలా చూపించబోతున్నాను. పెద్దగా టైం కూడా పట్టదు కాబట్టి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం ఇంట్లో చేసుకోవడం అలవాటు చేసుకున్నామంటే చట్నీ చేసేంత టైంలోనే ఈ టమాటా సాస్ని చేసేయచ్చు అన్నమాట. మరి ఆలస్యం చేయకుండా మంచి రుచిగా ఈ టమాటా సాస్ని ఇంట్లో ఉండే టమాటాలతో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా బాగా పండిన టమాటాలను ఒక అర కేజీ వరకు కట్ చేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ నేను అర కేజీ వరకే చేస్తున్నాను. మీరు కావాలంటే కేజీ టమాటాలతో అయినా చేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసి తీసుకునే ఈ టమాటా ముక్కలను మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. టమాటాలను ఉడికించి కూడా చేసుకోవచ్చు, బట్ ఇది క్విక్ అండ్ ఈజీ మెథడ్ అన్నమాట. ఇందులోనే ఒక 2-3 వెల్లుల్లిపాయల్ని అలాగే చిన్న అల్లం ముక్కను తీసుకోండి. వీటితో పాటు మీరు కావాలంటే కొంచెం ఉల్లిపాయనైనా తీసుకోవచ్చు. అలాగే కొంతమంది వెల్లుల్లి లేకుండా చేయాలనుకుంటారు కదా, అలాంటి వారు వీటిని స్కిప్ చేసి చేసినా మంచి రుచిగా వస్తుంది. ముందుగా వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేయడం వీలవుతుందో అంత మెత్తగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. అలాగే ఇలా గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. టమాటాలో ఉన్న నీళ్ళతోనే ఇది మెత్తగా ఇలా గ్రైండ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఎందులో అయితే మీరు టమాటా సాస్ని ఉడికిస్తారో అదే గిన్నెను తీసుకొని ఇందులోనే ఇలా స్ట్రెయినర్ని పెట్టి గ్రైండ్ చేసిన టమాటాలను కొంచెం కొంచెంగా ఇలా తీసుకుంటూ ఫిల్టర్ చేయండి. ఇలా ఫిల్టర్ చేసే స్టెప్ని మనం ఇలా స్టార్టింగ్ అయినా చేయొచ్చు, లేదా టమాటా సాస్ రెడీ అయ్యాకైనా ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను ముందే చేస్తున్నాను, మీరు కావాలంటే చివర్లో అయినా ఇలా ఫిల్టర్ చేయొచ్చు. సో ఇలా ఫిల్టర్ చేయక పైన కొంచెం టమాటా పిప్పిలా ఇలా మిగిలిపోతుంది కదా, దీన్ని పక్కకు తీసుకోండి. సో ఇలా ఫిల్టర్ చేసిన ఈ టమాటా ప్యూరీని ఇప్పుడు స్టవ్ పైన పెట్టి బాగా ఉడికించుకుందాం. ఇందులోనే ఒక 1/3 కప్ వరకు, అంటే అరకప్పుకి కొంచెం తక్కువ చక్కెరను తీసుకోండి. వెయిట్ వైజ్ ఒక 70 గ్రామ్స్ వరకు చక్కెరను తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇందులోనే ఒక చిన్న టీ స్పూన్ కారం తీసుకోండి. ఇక్కడ నేను సాస్ అనేది కొంచెం కలర్గా రావడానికి కాశ్మీర్ చిల్లీ పౌడర్ని వాడుతున్నాను. అలాగే 1/3 టీ స్పూన్ వరకు ఉప్పును తీసుకొని బాగా కలపండి. ఇలా అంతా కలిసేలా చక్కగా కలిపి స్టార్టింగ్ ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమాటా సాస్ అనేది కొంచెం చిక్కబడేంత వరకు బాగా ఉడికించండి. 4-5 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, మనం టమాటా సాస్ డ్రాప్ చేసినప్పుడు ఇలా నీళ్లు అలాగే టమాటా ప్యూరీ అనేది సెపరేట్ అవుతుంది కదా, ఇలా కాకుండా నీళ్ళు అనేవి లేకుండా చిక్కటి ప్యూరీలా వచ్చేంత వరకు బాగా ఉడికించాలి. సో ఇలాగే మరి కాసేపు మధ్య మధ్యలో కలుపుతూ ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించేయండి. చూడండి, ఇక్కడ నేను ఈ టమాటా సాస్ని కంప్లీట్గా ఒక 8-9 నిమిషాల పాటు ఉడికించాను. ఎప్పుడైతే మనకు ఈ టమాటా సాస్ రెడీ అవుతుంది అనిపిస్తుందో అప్పుడు ఈ టమాటా సాస్ అనేది కొంచెం చిక్కబడి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇలా వచ్చినప్పుడు మనకు టమాటా సాస్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. కొంచెం సాస్ని ఇలా తీసుకొని ప్లేట్లోకి తీసుకున్నామంటే సాస్ అలాగే నీళ్ళు అనేవి సెపరేట్ అవ్వకుండా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా వచ్చిందంటే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లండి. ఒకవేళ మీకు ఇలా రాక సెపరేట్ అవుతున్నట్టుగా అనిపిస్తే మరి కాసేపు ఉడికించి ఆ తర్వాత ఇలా చెక్ చేసి చూడండి. ఇలా చేసుకుని మనం స్టోర్ చేసుకున్నామంటే చక్కగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారాక ఇందులోకి మనం నిమ్మరసాన్ని పిండి తీసుకుందాం. అదే మీరు వైట్ వెనిగర్ వాడుతున్నట్లయితే మనం కారం ఉప్పు తీసుకున్నాం కదా, అదే టైంలో వెనిగర్ని ఒక 2 టీ స్పూన్ల వరకు తీసుకొని ఉడికించవచ్చు. ఇది పూర్తిగా చల్లారేంత వరకు ఈ ప్యాన్ని రెడీగా పక్కనుంచండి. ఎప్పుడైతే ఇది కంప్లీట్గా ఇలా చల్లారిపోతుందో ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టీ స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకుందాం. సో ఇలా తీసుకున్నాక అంతా కలిసేలా కలపండి. అంతే, సింపుల్ వేలో పర్ఫెక్ట్గా చేసుకున్న టమాటా సాస్ తయారైపోయింది.
ఇక్కడ మనం చేసిన ఈ టమాటా సాస్‌కి ఈ గిన్నెడు, అలాగే ఈ చిన్న బాటిల్ టమాటా సాస్ అనేది వచ్చింది. ఈ టమాటా సాస్‌ని ఇలా మనం ఏదైనా బాటిల్‌లోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామంటే 3, 4 వారాల పాటు యూజ్ చేసుకోవచ్చు. బయట కొనే టమాటా సాస్‌తో చూసుకుంటే ఈ టమాటా సాస్ 100% సాటిస్ఫైడ్ రెసిపీ అండి. ఒక్కసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఎలాగో మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.